ఏంటి రాధిక వెళ్ళిపోయిన తర్వాత చెప్పలేని ఏదో సంతోషం కనపడుతుంది. నీకు 24 గంటలు ఇవే ఆలోచనలు తప్ప వేరేవి లేవా? ఓహో, ఈ నాళ్ళకి నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు. థ్యాంక్ యూ మామా. తని ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడే అర్థమైంది ఈ ట్రిప్ ఉంటుందని. ఇంకా 4 నెలలు ఎలా గడుపుతానని టెన్షన్గా ఉంది. పాపను బోర్డింగ్ స్కూల్లో వేసి మంచి పని చేశాం, లేకపోతే నాకే ఇబ్బంది అయ్యేది. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ఈ భర్తను చూసి నేర్చుకోరా, ఈ భర్తను చూసి నేర్చుకోరా అని. సోలో లైఫ్, నో కమిట్మెంట్స్, అందులోనే ఆనందం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? పబ్కేగా, అక్కడే మన బాధ అంతా వదిలేసొద్దాం. నేను రాలేను కానీ నువ్వు వెళ్ళు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, మీటింగ్ ఉంది. నువ్వు మాత్రం సాయంత్రం ఫ్లాట్కి వచ్చాయి. అయితే గొంతు తడుపుకోవడానికి సాయంత్రం అవుతుందంటావు. అదిగో ఆ కాఫీ షాప్ దగ్గర ఆపు. నీ గొంతు ఇప్పుడే తడిపేస్తాను. కాఫీ షాప్ అంట, కాఫీ షాప్. అక్కడ చిప్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. హలో, వచ్చేస్తున్నాను. ఓకే, యా. రేయ్, నాకు కూడా ఒక చాయ్ చెప్పు. నేను సీఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళొస్తాను. త్వరగా 5 minutes. సో టోటల్గా ఊరు వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. యా, వీలైనంత త్వరగా డాక్యుమెంట్స్ రఫ్ డ్రాఫ్ట్ మెయిల్ చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సీ యూ. ఎరా, టీ ఇంకా రాలేదా? ఒక ఛాయ్ అడిగితే వాడు పెద్ద లిస్ట్తో వచ్చాడురా. అందుకే నేను చెప్పాను ఏదైనా బార్కి వెళ్దామని. అక్కడ ఎలాంటి ఆప్షన్స్ ఉండవు, సోడా అండ్ వాటర్. ఓరి దేవుడా. షిట్, ఏంట్రా ఈ ట్రాఫిక్? చావు కొడుతున్నాడు, కొంచెం సైడ్కి తీసుకో. బొంగేం కాదు, ఆడు ముందుకెళ్ళి గోల్డ్ మెడల్ తీసుకుంటాడా ఏంటి? ఇడియట్. అయ్యో, మనం ఎందుకు వస్తున్నాడు? అప్పుడే చెప్పే కదా వాడికి దారి ఇచ్చాయని. సైడ్ అంతా స్క్రాచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇకైనా బెల్ట్ వేసుకొని డ్రైవ్ చేయి. చాలే, ఇక వదిలే. వాడి వెనక వెళ్ళి టైం వేస్ట్ చేయకు. దీని అంతటికీ నీ ఈగోనే కారణం. ఈగో? అవును, అది ముందు నుంచే ఉంది నాకు. నేనేం ఈగో చూపించాను? వాడే ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నాడు. నువ్వు ఒక పని చేయి, నెక్స్ట్ జంక్షన్లో నన్ను డ్రాప్ చేయి. నువ్వు వెళ్తూ వెళ్తూ సోమా వాళ్ళ వర్క్షాప్లో ఇచ్చేసి వెళ్ళు. స్క్రాచెస్ ఉన్న బండ్లు తిరగలేం మనం. హాయ్, రూమ్కి వచ్చేసావా? ఇప్పుడే వచ్చాను. చాలా లోన్లీగా ఉంది. 3 నెలలే కదా, కళ్ళు మూసి తెరిచేలోగా అయిపోతాయిలే. ఓ గాడ్, 3 months. నెక్స్ట్ ఫ్లైట్లో వచ్చేనా? సరే, రోమింగ్ ఇది. అక్కడ సిమ్ తీసుకొని కాల్ చేయి. ఉంటాను, బాయ్. హలో. హలో అమ్మా. ఇంత పొద్దునే ఫోన్ చేసావేంట్రా? ఏం లేదమ్మా, బిజీగా ఉన్నాను, అందుకే కాల్ చేయలేకపోయాను. అందరూ బతకడానికి పరిగెడుతూనే ఉన్నారు, కానీ కోరుకున్నట్టు బతుకుతున్నారా అంటే
అదీ లేదు. ఈ రోజు బతకడం మానేసి రేపటి కోసం పరిగెడుతూ సంపాదిస్తున్నారు. మరి రేపు కూడా అదే జరుగుతుంది. ఈ ఉరుకులు పరుగులు అయిపోయిన తర్వాత ఒంట్లో శక్తి లేక ఒక మూల కూర్చుని కాలం గడపాల్సొస్తుంది. నా మనవరాలు నిత్యం చూడాలనుందిరా. తనని నాకెప్పుడు చూపిస్తావురా? రాధిక ఇక్కడికి రాగానే మేమే అక్కడికి వచ్చేస్తున్నాం. తర్వాత మీతోనే ఉండబోతున్నాం. సరే నాన్న. ఆ 2 సస్పెన్సర్స్ని చూడు, అలాగే కింద కూడా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి 3 రోజులు అయిపోయింది, ఇంకా అవ్వలేదా? కొంచెం బిజీ ఉంది సార్, 2 రోజులు ఇచ్చేస్తాను. ఏంటి సోమా ఇది? సారీ సార్, 2 వర్కర్లు రావట్లేదు. 2 రోజుల్లో తప్పకుండా ఇస్తాను. ఒక్క స్క్రాచ్ కూడా లేకుండా జాగ్రత్తగా నడిపేవాడిని. నువ్వు ఇవాళ నాకు ఎందుకు ఫోన్ చేయలేదు? డాడీ కొంచెం బిజీగా ఉన్నాడు తల్లి. నువ్వు నిద్రపోలేదా? నువ్వు నిద్రపోయి ఉంటావు అనుకుని నేను ఫోన్ చేయలేదు. నాన్న నీకు ఒంట్లో బాగాలేదా? లేదురా, కొంచెం జలుబు చేసింది. రేపు ఫోన్ చేయనా? ఓకే ఓకే బాయ్ నాన్న. ఈవెన్ నన్ను ఎప్పుడు గుర్రు గుర్రని చూస్తుంది. గుడ్ నైట్ తల్లి. ఏంటి సార్ ఇది? ప్లంబింగ్ వర్క్ చేయగలిగింది, వైరింగ్ వర్క్ చేయకూడదా? సార్ నాకు అవన్నీ అనవసరం. వచ్చే నెల 15వ తేదీ ఇంట్లో పాలు పొంగించాలి. అర్థమైందా? సార్ దాన్ని మనసులో పెట్టుకుని మీరు పనిచేయండి. ఓకే, ఆల్ రైట్. ఓకే.